హాయ్ బిగిలో, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ప్లీజ్ ప్రశాంత్ వాల్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కోసం ఈ వీడియో మొత్తం చూడండి. ఒకసారి ఎలా ఉందో చూడండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నాకు చెప్పండి, నేను నేర్చుకుంటాను. ఇంకా వీడియోస్ బెటర్గా చేయడానికి ట్రై చేస్తా. ప్లీజ్ నా వీడియో మొత్తం ఎండ్ అయిపోయే వరకు చూడండి. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే, మనం ఐపీఎల్లో ఒక 2 టికెట్స్ తీసుకున్నాం. 2 టికెట్స్ మనకి ఇంటికి వచ్చినాయి. దాంతోపాటు 2 టికెట్స్ తీసుకుంటే 1 జెర్సీ ఫ్రీ కదా. ఆ జెర్సీ కోసం తీసుకుందామని మనం మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ దగ్గరికి వెళ్ళాము. కానీ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ దగ్గరికి వెళ్తే మ్యాచ్ రోజు మనకు టీ షర్ట్స్ లేవన్నారు. నాలాంటి వాళ్ళు చాలామంది అక్కడికి వస్తున్నారు, ఎవరికి కూడా టీ షర్ట్స్ లేవన్నారు. ఓన్లీ ఒకటే బ్రాంచ్లో కాదు, నేను 3 బ్రాంచ్లోకి వెళ్ళాం. ఒకటి తార్నాకాకి వెళ్ళినాం, ఒకటి పద్మారావు నగర్కి వెళ్ళినాం, ఒకటి ఎల్బీ నగర్ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్. మూడు బ్రాంచ్లోకి వెళ్ళాం. ఏ బ్రాంచ్లో కూడా టీ షర్ట్స్ లేవు. ఏ బ్రాంచ్లో టీ షర్ట్స్ లేవండి. మీరు ఒకవేళ మ్యాచ్ రోజు తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఎప్పుడు తీసుకోవాలన్నా, మ్యాచ్ రోజే కాదు, ఎప్పుడు తీసుకోవాలనుకున్నా డైరెక్ట్గా జింకానా గ్రౌండ్కి వెళ్ళండి. జింకానా గ్రౌండ్లో టీ షర్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి. మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ దగ్గర ఏ బ్రాంచ్లో కూడా లేవు. మనం తిరిగిన ఏ బ్రాంచ్లో కూడా టీ షర్ట్స్ లేవు. మనకు టైం వేస్ట్ అవుతుంది తప్ప ఏం లేదు. మనం ఏమనుకుంటున్నాం, అరే మనకు దగ్గర ఉంది కదా, వెళ్ళి తీసేసుకుందాం, మ్యాచ్ రోజు తొందర తీసేసుకొని వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాం. కానీ మనకు అక్కడికి వెళ్తే ఎలాంటి రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఎప్పుడు వస్తాయో కూడా కనీసం వాళ్ళకు కూడా తెలియదు. మళ్ళీ ఈ వోచర్ వేస్ట్ అవుతుంది కదా, మళ్ళీ ఇస్తారా అని అడిగితే కూడా రెస్పాన్స్ లేదు. అందుకని ముందు చెప్తున్నా నేను, మీరు డైరెక్ట్గా జింకానా గ్రౌండ్కి వెళ్ళండి, అక్కడ తీసుకోండి. అరే అక్కడ రెస్పాన్స్ లేదు. ఎక్కడ మనం మిల్క్ షేక్ దగ్గరికి వెళ్తే రెస్పాన్స్ అస్సలే లేదు. వాళ్ళు చెప్పడం కూడా కనీసం నీట్గా చెప్పట్లేదు. మరి ఇప్పుడు ఒకవేళ మనం మ్యాచ్ టైం రోజు అది ఓచర్ తీసుకొని వెళ్తాం, ఓచర్ వేస్ట్ అవుతుంది కదా మనకు. టీ షర్ట్ రావట్లేదు, ఓచర్ వేస్ట్ అవుతుంది. అందుకే నేను చెప్తున్నా, డైరెక్ట్గా జింకానా గ్రౌండ్కి వెళ్ళండి, అక్కడ టికెట్స్ విత్ ఓచర్ తీసుకొని వెళ్ళండి. అక్కడ మనకు టీ షర్ట్ ఇస్తారు. ఇక్కడికి వేరే దగ్గరికి వెళ్ళి టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు. నేను ఒక దగ్గరికి వెళ్ళిన, అక్కడ ఏం జరిగిందో ఆ వీడియో మీకు పెడతా. నా వీడియోని చూడండి మంచిగా, ఫుల్ మొత్తం టోటల్గా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. డిస్లైక్ చేసినా నాకు నో ప్రాబ్లం, కానీ మీరు పూర్తిగా చూడాలని నా కోరిక, అంతే. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మాకు కూడా మోటివేషన్ వస్తుంది ఇంకా వీడియోలు చేయడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఒకవేళ వీలైతే ఎవరికైనా షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే వాళ్ళు డైరెక్ట్ జింకానా గ్రౌండ్కి వెళ్ళి తీసుకుంటారు. ఈరోజు మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ దగ్గరికి వచ్చినాం. మనం ఈ మిల్క్ షేక్ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే, టికెట్స్ మనం ఐపీఎల్ టికెట్స్ బుక్ చేసుకుంటే ఇక్కడ టీ షర్ట్స్ ఇస్తారు కదా. మేము వచ్చేసరికి ఇక్కడ టీ షర్ట్స్ లేవు అంటున్నారు. చాలామంది వస్తున్నారు, చూడండి మీరే. ఇక్కడ కొంచెం మళ్ళీ జింకనకి వెళ్ళి వచ్చేదాకా యూట్యూబ్లో పెడతాను. అవును, రాకపోతే ఇక్కడ కనెక్ట్ చేసుకునే అవసరం టికెట్స్ ఎన్ని సోల్డ్ అవుట్ అయినా తెలియదా మేడం? టాకెట్ లేకపోతే దీని ప్రకారం సోల్డ్ అంటే ఒక్కొక్క బ్రాంచ్ కింద
వాళ్ళతో ఒకసారి మాట్లాడితే ఇక్కడ బ్రాంచ్ మెన్షన్ చేసే కాడికి వచ్చినాం కదా మేము. ఈ టికెట్ మెన్షన్ చేసినప్పుడు బ్రాంచ్ మాకు టీషర్ట్స్ 10 సార్ చెప్పండి నేను ఎందుకన్నా అమ్ముకుంటాను మరి ఈ టోకెన్ ఇచ్చి మేము కాల్ చేసినాం, మేము కాల్ చేస్తే ఉన్నాయి రండి అని అన్నారు కదా. సార్ ఒకసారి రోడ్స్ ఎక్కడ ఉన్నాయో కనుక్కుంటారు లెఫ్ట్ సైడ్ ఉన్నది అది సమస్య కాదు బ్రదర్. మా దగ్గర కూపన్ ఉంది కదా, కూపన్ ఉంటేనైతే నువ్వు రియంబర్స్ ఇవ్వాలి కదా. బిఫోర్ వచ్చే ముందు చేస్తానని చెప్పారు కదా. నీ వల్ల కాకపోతే డెలివరీ అందుబాటులో లేకుంటాను అయిపోయినాయి అంటాను. జింకానా దగ్గర పల్లె గ్రౌండ్ దగ్గర అక్కడ స్టాక్ ఉంది